రేవంత్ రెడ్డి పరిపాలన మీకు ఎట్లా అనిపిస్తుంది? సౌకర్యం చాలా దరిద్రంగా ఉంది. అంటే ఇప్పుడు వాళ్ళకి కేటాయించిన వాళ్ళకి కేటాయిస్తున్నాడు. బడ్జెట్ మాత్రం ఆయన సీఎం వచ్చి ఆయన కాల్ చేసిన అని చెప్పేసి, ఈయన వచ్చి ఈయన పరిపాలన వచ్చి ఈయన కాల్ చేసిన అని చెప్పేసి, ఇంతవరకు ఏంటిది మహాలక్ష్మి పథకం అని చెప్పేసి 2500 ఇస్తా అని చెప్పి చెప్పిండు. అది గిట్ట రాలేదు. ఏదో 4000 అని చెప్పేసి అప్పుడు పరిపాలనకు వచ్చాగానే ఇస్తా అని చెప్పేసి అన్నాడు. అది 4000 పింఛన్ ఇట్లా వస్తలేదు. వృద్ధాంత వాళ్ళకి, వికలాంగులకి 6000 7000 అన్నారు. అది గిట్లా లేదు, ప్రస్తుతానికి ఏది లేదు. మన దేశం ఎక్కడ చూడు గుంతలు గానీ ఏది గానీ అలానే ఉన్నది పరిస్థితి. అంటే ఎప్పుడు కూడా చూసుకున్నా తెలంగాణలో సముద్రం లేదు, కానీ వర్షాకాలం వస్తే సముద్రం అంటున్నారు. సముద్రంగా అవుతుంది, సముద్రంగానే మారుతుంది. కానీ అప్పుల బాధలో వెళ్ళిపోయినాను అని సీఎం కేసీఆర్ అని అంటున్నాను. ఈ రేవంత్ రెడ్డి నన్ను కోసి తిన్నా ఏం లేదు, నా దగ్గర ఏం పరిపాలన లేదు, జీతాలు మించే అవకాశం లేదు అని చెప్పేసి అంటున్నాను. నేను జిహెచ్ఎంసీ అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తాను, కానీ మాకిట్లా ఇంకా సమాన పనికి సమాన వేతనం ఇస్తలేడు. ఆల్రెడీ సుప్రీం కోర్టుకి ఇచ్చినాం, హైకోర్టుకి గిట్ల ఇచ్చినాం, లెటర్ గిట్ల ఇచ్చిన గిట్ల మాకు సమాన పనికి సమాన వేతనం గిట్ల ఇస్తలేడు. కోర్టు గిట్ల తీర్పు ఇచ్చేసింది, వీళ్ళని కొట్టి వేసేయండి, వీళ్ళకి ఇచ్చే హక్కు లేదు. ఏమంటే మా దగ్గర బడ్జెట్ లేదు. జిఎస్టీ మీద జిఎస్టీ చేస్తున్నారు, బిల్లులు వస్తున్నారు, ఆమోదం ఇస్తారు. అన్నిటికీ బంగారం చూడు, ఒకప్పట్లో 30,000 24,000 ఉండే. ఇప్పుడు ఆడపిల్లలు కనుక్కున్న పరిస్థితుల్లో వాళ్ళ పిల్లల పెళ్లి చేయాలంటే ఎంత కష్టంగా ఉంది. ఒకవేళ సీట్ రావాలన్నా, ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివియాలన్నా, ఇట్లా గవర్నమెంట్ స్కూల్లో అన్ని సదుపాయాలు ఉన్నాయంటారు. అన్ని సదుపాయాలు ఉంటే మొన్న ఫుడ్ పాయిజన్ అని చెప్పేసి అది జరిగిందని చెప్పేసి అంటున్నారు. కల్తీ కళ్ళు తాగి ఎంతో మంది ఎంతో నిరుపస్తులు ఇట్లా చనిపోతున్నారు. మళ్ళీ ఈ రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేస్తున్నారు అన్నట్టు? రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉంది? ఇలానే ఉందా? అమాయకమైన జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇప్పుడు అప్పుడేమో బానిసలు చేశారు, ఇప్పుడు వాళ్ళకేమో ఇప్పుడు లైసెన్సులు ఇవి ఇవ్వాలి, అవి ఇవ్వాలి, వైన్ షాపులు ఇవ్వాలి, ఇవి ఇవ్వాలి అంటే అన్ని హక్కులు వాళ్ళకే ఉన్నాయి. అంటే మిగతా వాళ్ళకి హక్కులు లేవు. మిడిల్ క్లాస్ వాళ్ళకి, అసలైన వాళ్ళకు చాలా ప్రాబ్లంగా ఉన్నారు. చాలా మిడిల్ క్లాస్ వాళ్ళు. అదే హై లెవెల్లో ఉన్న వాళ్ళు హై లెవెల్లో ఉన్నారు. నిజంగా చెప్తున్నా, నేను ఒక శ్రీరాముని సాక్షి చెప్తున్నా. మన ఉన్న తెలంగాణలో అయితే ఉన్న సర్కార్లో అయితే ఇట్లాంటి పరిస్థితి ఎప్పుడు రాలేదు.